బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లెట్స్ లుక్ ఇంటూ హైడ్రాపై రాజకీయం మరింత ముదురుతోంది. హైడ్రాపై రాజకీయ నాయకులు ప్రజా సంఘాల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. జిల్లాలో కూడా దీన్ని హైడ్రాని విస్తరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు తనను కాల్చినా పర్లేదు కానీ కాలేజీలను మాత్రం కూల్చవద్దంటూ అక్బరుద్దీన్ ఓవైసీ భావోద్వేగ ప్రకటన కూడా విడుదల చేశారు. మరి అటు పాత బస్తీ చెరువులకి కబ్జాల నుంచి విముక్తి కల్పించాలి అంటున్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఏం జరుగుతోంది రాజకీయంగా మొత్తానికి హీట్ పెంచుతున్న హైడ్రాపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్ చెప్పండి. రైట్ హరి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ నలుగురు కలిసినా ఎక్కడ రాజకీయ నాయకులు కూర్చున్నా ప్రధానమైనటువంటి చర్చ హైడ్రా పరిధి ఏంటి, హైడ్రా పని ఏంటి, హైడ్రా ఎవరి బిల్డింగ్లు కూలుస్తుంది, హైడ్రా ఎవరి మీద ఎప్పుడు అటాక్ చేస్తుంది, హైడ్రా లక్ష్యం ఏంటి అన్నటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఏ ఒక్క నలుగురు కలిసినా డిపార్ట్మెంట్లతో సంబంధం లేకుండా ప్రతి చోట దీని మీద చర్చ జరుగుతుంది. కేవలం నెల రోజులు మాత్రమే ఇది ఏర్పడింది. ఈ నెల రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది తెర మీదికి చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. ఇక రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాకు సంబంధించినటువంటి అంశం మీద ముదిరిందని చెప్పుకోవాలి, మాటల యుద్ధం ముదిరిందని చెప్పుకోవాలి. అధికార విపక్షాల మధ్య ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఇక హైడ్రాను ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఆపేది లేదు, ఖచ్చితంగా మేము ముందుకు కొనసాగిస్తామంటూ ప్రభుత్వం చెబుతూ ఉంటే హైడ్రా యొక్క లక్ష్యం ఏంటి, హైడ్రా విధి విధానాలు ఏంటి, హైడ్రా పరిధి ఏంటి అంటూ విపక్ష పార్టీలు చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యాఖ్యల్లో ఎంఐఎం పార్టీ మొదటి నుంచి హైడ్రాను వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికే మేయర్కు 2 సార్లు హైడ్రాను రద్దు చేయాలంటూ విజ్ఞప్తి లేఖలు ఇవ్వడమే కాకుండా మొన్న అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ హైడ్రా యొక్క కేవలం ప్రైవేటు భవనాలనే కాకుండా ప్రభుత్వ భవనాల పరిస్థితి ఏంటి, హుస్సేన్ సాగర్ దగ్గర గతంలో చెరువు ఉండేది, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కావచ్చు, బుద్ధ భవన్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇదంతా కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. మరి వాటిని కూలుస్తారా, ప్రభుత్వ భవనాలను కూలుస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. అట్లాగే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ సంచలనమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయనకు సంబంధించినటువంటి కాలేజీకి నోటీసులు ఇచ్చారు అన్నటువంటి దాంట్లో భాగంగా అవసరమైతే నన్ను మరోసారి బుల్లెట్లతో కాల్చి చంపండి కానీ కాలేజీని కూల్చొద్దు, 40,000 మంది విద్యార్థులకు ఉచితంగా మేము చదువును చెప్తున్నాము అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హైడ్రాను మా యొక్క నియోజకవర్గానికి తీసుకురావాలి, విస్తరించాలి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హైడ్రా పనితీరును సబ్ బ్రాంచ్లుగా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దీని మీద మిక్స్డ్ వాతావరణంలో భాగంగా అటు బీజేపీ కావచ్చు, ఇటు సిపిఐ సిపిఎంకు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. బీజేపీలో కొంతమంది నాయకులు హైడ్రాను స్వాగతిస్తూ ముందుకు కొనసాగించాలంటూ చెప్తా ఉంటే మరికొంతమంది నాయకులు మాత్రం హైడ్రాను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైడ్రా యొక్క అంశం మీద కూల్చివేతలకు సంబంధించినటువంటి వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరొకసారి డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక సిపిఐ నారాయణ కూడా దీని మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పులి మీద స్వైర విహారం చేస్తూ ఉన్నారు. ఆయన కొనసాగేంత వరకు ఏం కాదు, ఒక్కసారి దిగారు అనంటే అదే పులి ఆయనను తినేస్తుంది, చంపేస్తుంది అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు. ఓవరాల్గా చూసుకుంటే హైడ్రాకు సంబంధించినటువంటి రాజకీయ రణరంగం ముదిరిందని చెప్పుకోవాలి. మరి రానున్నటువంటి రోజుల్లో ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది, కోర్టులకు సంబంధించినటువంటి కేసులు కూడా చాలా వరకు పెరిగాయి కాబట్టి కోర్టులు ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం వాటికి ఎలా ముందడుగు వేస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి రైట్ శేఖర్, సో చాలా ప్రశ్నలు వెలువెత్తున్నాయి. సో పులి మీద స్వారీ లాంటిదా ప్రస్తుతం హైడ్రా అనేది చాలామంది వెలువరిస్తున్న అభిప్రాయం. ఒక్కసారి దిగితే తననే మింగేస్తుంది అంటూ సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్యలకి అంతరార్థం అందరూ గ్రహించవచ్చు.